నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, The Jodi. ఈసారి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. పోయిన వారం మన జోడీలు చేసిన అరంగేట్రం చూశారు. ఈ వారం నుండి మన జోడీలు చేయబోయే అరాచకం చూడబోతున్నారు. ఇప్పుడు ఇండియా అంతా ఎక్కడ చూసినా ఒకటే ఒక సౌండ్, పుష్ప 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 పుష్పరాజ్. ఈ మానియాని క్రియేట్ చేసినటువంటి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని రిప్రజెంట్ చేస్తూ ఈ వారం డి జోడీలో ఐకాన్ స్టార్ థీమ్ జరగబోతోంది. సో ఈ ఐకాన్ స్టార్ థీమ్ ని మొదలు పెట్టాలంటే మన ఐకానిక్ జడ్జెస్ ని పిలిచేయాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ ద యంగ్ అండ్ ఎనర్జెటిక్ విజయ్ బిని మాస్టర్, ద మాసీ గణేష్ మాస్టర్ అలాంగ్ విత్ ది గార్జియస్ హన్సిక గారు. సో మన జడ్జెస్ వచ్చేసారు, పర్ఫార్మ్ చేయడానికి మన జోడీలు కూడా సిద్ధంగా ఉన్నారు. జనరల్ గా జీవితం ఎలా ఉంది అంటే అంటారు కదా, 3 పువ్వులు 6 కాయల్లా ఉందని. ఇప్పుడు ఆ పువ్వుల్లోంచి 4 పువ్వులు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ మై బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటువా, వైల్డ్ ఫైర్ అంటే నువ్వు పుష్పరాజ్. అల్లు అర్జున్ గారు అయితే పుష్పరాజు, మరి నేను కాట్రాజు. అయినా గానీ ఆ పుష్పరాజ్ చెట్లు కొడతాడు కదా, నువ్వేంటి చెట్లు కొడుతుంటే వద్దంటున్నావట? చెట్లు కొట్టడం పాపం స్వామి. ఏ స్వామి? ఆ చెట్లు వెనక మాకు చిన్న చిన్న పనులు ఉంటాయి స్వామి. సరే గానీ మొన్న ఆస్ట్రేలియా వెళ్ళావు కదా, ఫారెన్ అమ్మాయిని కోకేవట? అది అంటే నేషనల్ అనుకుంటువా, ఇంటర్నేషనల్. అవును, లాస్ట్ సీజన్ నుంచి చెప్తున్నావు హన్సిక గారి మీద క్రష్ ఉంది కదా. మరి ఉంది కదా, మరి ఆవిడని అడిగి 100 రూపాయలు పూజ ఉన్నా. ఏంటి స్వామి ఇంకా పూజలో? మరి ఇక భజనలే. ముద్దంటున్నా, నేను వచ్చి ఇచ్చేదా ముద్దు? ఏందిరా ఇదే, పెళ్ళం అంటది మళ్ళీ అన్న అంటది, ఏడ దొరికింది సంతరా ఇదే? ఇంతకి మీరెవరు? నేను స్వామి శ్రీవల్లి. కాట్రవల్లిలో ఉన్నావు, నువ్వు శ్రీవల్లి ఏంటి? ఆయన పుష్పరాజు శ్రీవల్లి వస్తారనుకుంటా, కాట్రవల్లి వచ్చారేంటి? సరే గానీ ఒక్క నిమిషం ఇలా. ఏమైంది? శ్రీవల్లి మీద ఏంటి ఒంటి మీద అన్ని గోరుగట్లు ఉన్నాయి? ఇదా రాత్రి పూట రాత్రి కొంచెం అన్ని ఘాట్లు పెట్టేశారు. చిలిపి ఊరుకో, అసలు రాత్రి నేను ఊళ్ళో నేను పక్కరా నా గోర్లే గీరుకున్నాయండి. అది చెప్పు, నిద్రలో తన గోర్లే. సరే గానీ 2 పువ్వులు వచ్చాయి, ఇంకో 2 పువ్వులు ఎక్కడ ఉన్నారు ఒకసారి వచ్చేయండి అమ్మా. లేదు ఒక బామ్మను అంత ఇబ్బంది పెట్టడానికి. ఓ బేబీ సినిమాలో ఆవిడ ఉంటది కదా లక్ష్మి గారు. ఇంతకీ నువ్వెవరు చేయి నమ్ముకునేవాడువా? పుష్పరాజ్. పుష్పంలో ఉన్నావు నువ్వు, పుష్పరాజ్ ఏంటన్నా? అసలు మీరిద్దరు ఎవరు? నేను జూలైలో ఇలియాను. ఎపిసోడ్ అయిపోయే లోపు మీకు పుష్పరాజు శ్రీవల్లి అంటే ఏంటో చూపిస్తాం ఈ రోజు. అవసరం లేదు, మీరు చూపించుకోండి. చూద్దాం ఈ ఎపిసోడ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. గెలిచేది మేమే. ఓడిపోయిన వాళ్ళు ఎర్రి పప్పలు, ఎర్రి ఎదవలు. ఓకేనా? సో జడ్జెస్,
ఈ బ్రాండ్ న్యూ సీజన్ ఆఫ్ డి జోడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండబోతుంది? ఈ కొత్త సీజన్ కి కొత్త జోడీస్ తో పాటు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. స్పెషల్లీ ఏంటంటే రెండు టీమ్స్ నుంచి జోడీస్ వస్తారు, వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఆ పర్ఫార్మెన్స్ బట్టి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో మేము జడ్జెస్ గా సెలెక్ట్ చేస్తాం. ఇలాగా 3 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ లో సేమ్ 2 వస్తారు, సెకండ్ రౌండ్ లో కూడా 2 వస్తారు, థర్డ్ రౌండ్ లో కూడా 2 వస్తారు. ఈచ్ రౌండ్ లో మేము ఒక్కొక్కరిని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరినో సెలెక్ట్ చేస్తాం. ఎవ్రీ రౌండ్ కి మేమే ఓట్ చేస్తాం. ఎవరు బెస్ట్ అనేది మేమే చెప్తాం. ఫస్ట్ రౌండ్ లో ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి మా తరపున ఒక స్టార్ ఇస్తాం. ఓకే, అట్లనే సెకండ్ రౌండ్ లో కూడా 2 స్టార్స్ ఇస్తాం. థర్డ్ రౌండ్ there'll be 3 stars. అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈ స్టార్స్ ఏంటి మాస్టర్? ఎవరైతే హై స్టార్స్ తెచ్చుకుంటారో వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు పక్క. ఎవరైతే లో స్టార్స్ తెచ్చుకుంటారో వాళ్ళు డేంజర్ జోన్ లో ఉంటారు. డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు ఏమన్నా జరగచ్చు, ఎలిమినేషన్స్ కూడా జరగచ్చు, ఎలిమినేట్ కూడా అవ్వచ్చు. సో జాగ్రత్తగా ఉండి అందరూ హై స్టార్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇది సీజన్ స్టార్టింగ్ కాబట్టి మన జడ్జెస్ డిసైడ్ చేస్తారు రౌండ్ 1 లో ఏ టీం నుంచి జోడీ వచ్చి పర్ఫామ్ చేస్తుందో. మరి ఐకాన్ స్టార్ థీమ్ లో రౌండ్ 1 లో ఫస్ట్ ఏ టీం నుంచి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి? సిద్ధు అండ్ సోనియా టీం నుంచి వస్తున్నారు. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. ఐకాన్ స్టార్ థీమ్ లో ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి సిద్ధు అండ్ సోనియా టీం నుంచి ఎవరు వస్తున్నారు? డింపుల్ అండ్ హర్ష. యా. సో లెట్స్ వెల్కమ్ హర్ష అండ్ డింపుల్. అయ్యో, నా కాలుకేదో గుచ్చుకుందే. నీ సున్నితమైన పాదాలు నడవాల్సిన చోటు ఇది కాదు. తెల్లని మేఘం కన్నా మెత్తని పరుపు లాంటి చోటొకటుంది. పద చూపిస్తా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు. నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు. నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. గమనా నిన్ను చూసి ఆగగలనా. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. ఈ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తప్పుకు వెళ్ళకు దయలేదా అసలు. దయలేదా అసలు. నా కాలుకి ముళ్ళు గుచ్చుకుంటేనే నన్ను నడవకుండా ఈ చోటును సృష్టించావు కదా, కానీ ఇప్పుడు నాకు చెలేస్తుంది. నీ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటేనే నేను ఇంత చేశాను. నీకు చలి వేసిందని తెలిసి దాని గురించి ఆలోచించకుండా ఉంటానా? మల్లల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా. పెంచమా తిరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా. అరే మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు
వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నువ్వుముతుంటే ఎర్రగ కంది చిందే నేసగలు నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. మరి మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో బిగినింగ్ విత్ గణేష్ మాస్టర్. తేజస్ మాస్టర్ మైండ్ బ్లోయింగ్, నిజంగా తేజస్ మాస్టర్ హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా చేశారు, వేరే లెవెల్. ఇంకా కమింగ్ టు దిస్ టూ బ్యూటిఫుల్ క్యూట్ జోడీ ఎంత బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేశారు, చాలా బాగా. అంటే ఇంకా దీనికి వర్డ్ లేదు. God bless you. All the best. Thank you, sir. Thank you so much, Ganesh Master. Hansika garu. Tejas Master, I'll start with you. This was beautiful. I love the thermocol work. I love the network. Everything was just wow. It looked like we were watching a romantic film. After the act started, I was just like sitting like this. And I was like, aww. Harsh, I don't think you should be disappointed with the net thing. It's okay. It was just hard luck, but I love the fact that you kept going and you didn't give up. But overall it was very sweet, very cute, and I fell in love with you guys. God bless. Thank you, ma'am. Thank you so much, Hansika garu. Vijay Vini Master. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాక్ట్ నాకు ప్రెజెంటేషన్ చాలా చాలా బాగా నచ్చింది. మీ కెమిస్ట్రీ బాగుంది. యువర్ జంప్స్ వర్ నైస్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆ క్లాత్ ఓపెన్ అయిన వెంటనే అలా ఫ్లై అయిన వెంటనే ఆ లైటింగ్, ఆ పైన పేపర్స్ అయిపోయింది. ఫిలిం బ్లాక్ బస్టర్ అక్కడికి. ప్రాప్స్ అంటే ఏవో క్యాజువల్ ప్రాప్స్ తీసుకుని చేసేయచ్చు, బట్ మీరు ఛాలెంజ్ తీసుకున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఫర్ ద కంటెస్టెంట్స్ అండ్ ఈవెన్ ఫర్ ద కొరియోగ్రాఫర్. సో వెరీ గుడ్, కీప్ గోయింగ్. ఓవరాల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ యాక్ట్. I really liked it. All the best. Thank you, sir. Thank you so much, Vijay Vini Master. Harsh and Dimple. నందుజీ క్లాత్ ఉందా? ఓన్లీ ఫస్ట్ ఒకటి చేయమండి చాలు. మల్లల మాసమా మంజుల హాసమా ప్రతి మలపులోన ఎదురు పడిన వన్నెల వనమా విరిసిన పెంచమా తిరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా అరే ఈ రోజు ఈ ఢీ షో గురించి వార్తలు రాయడానికి ఒక లేడీ జర్నలిస్ట్ వచ్చింది, అది అక్కడికి వచ్చింది చూడు. పొరపాటున జూలైలో ఇలియానా అనుకుంటుందా? పొరపాటున కాదు, నిజంగానే. ఇలియానా కాదు, నువ్వు హరియానా అన్నా కూడా ఎవడో నమ్మడు. నువ్వేం మాట్లాడవా నన్ను అంత మాట అంటుంటే? ఉమ్మేసిన కిల్లీని పట్టుకొని శ్రీవల్లి అంటే మేము నమ్మట్లే. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నువ్వు ఎవరివో మన ఆడియన్స్ కి చెప్పు. ఇలియానా ఇన్ జూలై. డిసెంబర్ లో వచ్చి జూలై అంటారు, ఎవర్రా మీరు అసలు? ఓకే జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. రౌండ్ 1 లో హర్ష అండ్ డింపుల్ ని ఛాలెంజ్ చేస్తూ ఆది అండ్ అశ్విని టీం నుంచి పర్ఫార్మ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? సో మా టీం నుంచి ఆశిష్ అండ్ చందు నాయక్ వస్తున్నారు. ఎవరు మీ చుట్టాల వాళ్ళు? ఆశిష్, చందు నాయక్ ఎవరు? ఒకసారి పిలువు చూద్దాం. చందు నై తులసి నాయక్. చందు నై తులసి. అరే తులసి నీ పేరు చెప్పవయ్యా, పేర్లు సరిగ్గా చెప్పాలి. తులసి నాయకి. నువ్వేదో పేరు పెట్టుకొని వచ్చి మమ్మల్ని. తులసి నాయక్, నాట్ తులసి. ఆల్రైట్, ఆది అండ్ అశ్విని టీం నుంచి తులసి అండ్ ఆశిష్ రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. మామా పుష్ప 2 రిలీజ్. హడావిడి మామూలుగా ఉండకూడదు, దుమ్ము లేపేద్దాం. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక
ఒక్క స్టైలే లేదు అన్నందుకు స్టైలిష్ స్టార్ అని నిరూపించుకున్నాడు. ది వన్ అండ్ ఓన్లీ బన్నీ. అరే ఏంటండి ఇది? మా హీరో నవ్వితే ట్రోల్స్, నడిస్తే ట్రోల్స్, నటిస్తే ట్రోల్సా? చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే. బన్నీ నెక్స్ట్ నీతో పుష్ప చేద్దాం అనుకుంటున్నాను. రెడీగా ఉన్నా, కుమ్మేద్దాం. పుష్ప పక్కా తెలుగు. ఈ పక్కా నాది తలపైన ఆకాశం ముక్కా నాది నన్నైతే కొట్టుకోడు భూమినే పుట్టలేదు పుట్టాడా ఇవంతా నేనే ఉప్మానా మీ సమడా సేతిలోన గొట్టల తాసేసిందే ఉత్తమ తాసయ్య పుష్ప ఇంటర్నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్ బిడ్డ ఇది నా అడ్డ బిడ్డ ఇది నా అడ్డ బిడ్డ ఇది నా అడ్డ అరే బిడ్డ ఇది నా అడ్డ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కదా? కాదు, వైల్డ్ ఫైర్. 100 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో నేషనల్ అవార్డు సాధించిన మన తెలుగు మొదటి హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ అవార్డుని తోటి తెలుగు హీరోలకు అంకితం చేశాడ్రా. ఇది సార్ నా బ్రాండ్. బిడ్డ ఇది నా అడ్డ. ఈ పర్ఫార్మెన్స్ లో కేమియో చేసినటువంటి మన జూనియర్ అల్లు అర్జున్ ఆయన ఒక్కసారి పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ హిమ్. మనోడే యాటిట్యూడ్ భలే ఉంటుంది. నేషనల్ అవార్డు మనోడే కొట్టినట్టు వస్తాడు. సో గుడ్ టు హ్యావ్ యూ. ఢీ జోడీకి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మన జడ్జెస్ ని అడిగి కనుక్కుందాం ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో. స్టార్టింగ్ విత్ విజయ్ మాస్టర్. ముందు యాజ్ ఇట్ ఈస్ గా మీరు చెప్పినట్లే బన్నీ గారి గురించి చెప్పాలి. బన్నీ అంటే నేషనల్ అనుకున్నావా? కాదు, ఇంటర్నేషనల్. సో బన్నీ గారు ఆ రేంజ్, అలాంటి బన్నీ గారికి డెడికేట్ చేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ చేశారు, బ్యూటిఫుల్ మిక్స్ ఆఫ్ సాంగ్స్ చేశారు, చాలా బాగుంది. బట్ ఇందులో చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ ఏంటంటే కొంచెం సింక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చిన్న చిన్న అక్కడక్కడ ఫంబుల్ అవుతున్నారు, ఆ ఒక్కటి చూసుకోండి. అదర్ దెన్ దాట్ ఓవరాల్ గా అంతా బాగుంది. అండ్ లాస్ట్ కి మన జూనియర్ బన్నీ గారు వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. అండ్ హన్సిక గారు, ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ తోనే తెలుగులో డెబ్యూ చేశారు మీరు, ఫస్ట్ ఫిల్మ్. మరి ఆయనకు డెడికేట్ చేసినటువంటి ఈ పాట మీకు ఎలా అనిపించింది? Bunny has a very special place in my heart. He was my first co-star as an actor. He's an amazing friend, co-star. I've learned so much from him about dancing rather. I still remember, one day he came and told me, Hansu, 5 years, top. This is what he said. And I said, how? He said, I'll work that hard. And today, he's an international star for me and for everyone. Bunny would have seen this. He would have loved the performance, would have loved the act. And when you walked in
Junior Bunny. I was like, wait, Hare, Bunny? I think you have got his characterization perfect and good luck. Thank you for coming on stage. Good luck, guys. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. ఫస్ట్ థీమ్ చాలా బాగా నచ్చింది. అంటే డేర్ అది తీసుకొని చెప్పటం, అది కూడా డీ షోలో చెప్తే చాలా రీచ్ అవుతుంది. దీంట్లో సాంగ్ చాలా బాగా తీసుకున్నాం. ఎట్లా స్టెప్ వైజ్ చెప్పాలి లాస్ట్ కి నేషనల్ అవార్డు వరకు చెప్పాం. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. జూనియర్ బన్నీ సార్ చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు వేరే లెవెల్ ఉంది. బన్నీ సార్ స్పెషల్ ఏంటంటే టాలెంట్ వెతుకుతాడు. ఆయన ఎక్కడ బాగున్నారు, ఎక్కడ బాగా చేస్తారు అని వెతుకుతూ తీసుకుంటారు. అట్లా వెతుకుతూ తీసిన దాంట్లో నేను ఒకడిని. సో ఆయన వెతుకుతాడు ఎట్లనో అట్లనే ఇప్పుడు ప్రపంచం ఆయన్ని వెతుకుతుంది. ప్రపంచం ఆయనను వెతికి పట్టుకొని అవార్డు ఇచ్చింది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. రౌండ్ 1 లో 2 పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయ్యాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ బోత్ ద టీమ్ లీడర్స్ విత్ ద కంటెస్టెంట్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. జడ్జెస్ రౌండ్ 1 లో ఐకాన్ స్టార్ థీమ్ రౌండ్ 1 లో 2 టీమ్స్ నుంచి 2 పర్ఫార్మెన్సెస్ అయ్యాయి. అండ్ మీరు చెప్పినట్టు విధంగా ఇందులో పర్ఫార్మ్ చేసిన వాళ్ళలో బెస్ట్ పర్ఫార్మర్ కి రౌండ్ 1 కాబట్టి ఒక స్టార్ ఇవ్వటం జరుగుతుంది. మరి ఆ స్టార్ అందుకుపోయేటువంటి కంటెస్టెంట్స్ ఎవరు, ఆ జోడీ ఏది? సో లెట్స్ స్టార్ట్ ద ఓటింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఓట్ విజయబిని మాస్టర్. హర్ష అండ్ డింపుల్. కంగ్రాచులేషన్స్. హన్సిక గారు మీ ఓట్. Harsha and Dimple. One more vote for Harsha and Dimple. Ganesh Master. Harsha and Dimple. 3 out of 3. Congratulations Harsha and Dimple and Soni and Sidhu, first round winners. Congratulations మీకు కూడా. ఆది అన్న ప్రిపేర్ అయిపోయాడు. వీళ్ళు ఏదో ఫైనల్స్ గెలిచినట్టు ఫీల్ అవుతారు ఏంటని అందామని ప్రిపేర్ అయిపోయాడు నాకు తెలిసి. మేము ఎప్పుడైనా ఫస్ట్ రౌండ్ ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తుంటాం. సో గెలిచినటువంటి జోడీ ఒక స్టార్ గెలుచుకున్నారు. జడ్జెస్ నుంచి ఎవరు వచ్చి స్టార్ ఇవ్వబోతున్నారు? విజయబిని మాస్టర్. కంటెస్టెంట్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా. నాకెంత ఎక్సైటింగ్ గా ఉందో, ఎన్ని రోజులుగా టాస్కుల కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవడ్రా ఈ తొక్కుడు పిల్ల బ్యాచ్ షోలో పెట్టింది? ఆ కుర్చీని మార్చా పెట్టింది. సరే ఇంతకీ ఏంటి మరి రౌండ్ ఓడిపోయినటువంటి ఈ టీమ్ లీడర్స్ కి మీరు ఇచ్చేటువంటి టాస్క్? ఓకే, యాక్చువల్లీ మన ఇంట్లో పని మనుషులు లేరు కదా, ఒక పని చేద్దాం నందు. మా ఇంట్లో పని వాళ్ళు లేరు, సో మీరు మా ఇంట్లో పని చేయాలి. మేమేం చెప్తే అది చేయాలి. కాళ్ళు నొక్కమంటే కాళ్ళు నొక్కాలి, అంట్లు తోమంటే అంట్లు తోమాలి, ఇల్లు ఉడమంటే ఇల్లు ఉడవాలి. పేక నొక్కమంటే పేక నొక్కే. నేను 7 సీజన్ల నుంచి చూస్తున్నాను, ఎప్పుడన్నా ఈ ఛాన్స్ రాదా ఆది అన్నతోటి కాళ్ళు నొక్కించు. కానివ్వండి రా, కానివ్వండి. ఏ ఆది, అయ్యగారు అని పిలవాలి. అయ్యగారు, అమ్మమ్మ గారు, డబుల్ రెస్పెక్ట్ రా. అవసరం లేదు. అమ్మగారికి ఇంకో అమ్మ యాడ్ చేసి అమ్మమ్మ గారు. ఆ స్పెడ్స్, ఆ హెయిర్ స్టైల్, మా పాత ముసలి ఇంగ్లీష్ ముసలిది ఉండేది ఎలా ఉంది? అయిందా? బాగైందా? నువ్వు ముందు టాస్క్ చేయవయ్యా. తీసుకురాలు. అమ్మమ్మ గారు కూర్చోండి. ఏంటి మీ ఆవిడ ఏం పని చేయదా? ఆవిడ నొక్కితే నీకు అసలు నరాలు ఉంటాయా? కొంచెం స్ట్రాంగ్ గా నొక్కండి. సరే ఇదిగో, ఇవాళ మన ఇంటికి ఒక గెస్ట్ వస్తారు, ఓకేనా? ఆయనకి అదిగో వచ్చేసారు. నుంచొని చూస్తున్నావు. హాయ్ సిద్ధు. హాయ్. ఎవరు ఈ అమ్మాయి? నీ ఫ్రెండా? హాయ్. పని మనిషా? మంచి పని మనిషిని పెట్టుకున్నావే. పని మనిషి అయినా అది నా మనిషి, అది గుర్తు పెట్టుకో ఫస్ట్.
అది నువ్వు మసాజ్ చేయి సిద్ధుకి. అశ్విని దానికి చెప్తాను పని. నేనేంటి మధ్యలో ఇంటికి వచ్చిన చుట్టాన్ని? ఎవరు బాగా నొక్కుతున్నారన్న చూసి చెప్పాలి. ఓకే కమాన్ పని మొదలు పెట్టండి. అయ్యగారు ఇక్కడ ఏంటి గాయాలు? రోజు ఇంట్లో కొట్టుకోవడం ఇద్దరు వాయ కొట్టినట్టుంది. ఇంటికి వచ్చిన గెస్ట్ కి కాఫీ టీలు ఏమి ఇప్పివా? కాఫీ తీసురా పోవే, నాకు కూడా ఒకటి తీసురా. కాస్త హెడ్ మసాజ్ చేయి. చూడు దీని బుర్ర ఎంత తేలిగ్గా ఉంది, ఏమీ లేదు బుర్రలో. వేడిగా ఉంది, కొంచెం మెల్లగా తాకండి. ఇది కాఫీయా? ఓకే అమ్మగారు, ఎప్పుడో ఉదయం వచ్చాం, 5 దాకా మా డ్యూటీ. ఓకే వస్తాం. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. నౌ లెట్స్ బిగిన్ రౌండ్ 2. సో రౌండ్ 2 ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళని స్టార్ట్ చేయమంటారా? రౌండ్ 1 విన్నర్స్. మేము గెలిచాం కాబట్టి ఛాన్స్ వాళ్ళకి ఇచ్చేద్దాం. అట్లీస్ట్ ఒక కాంపిటీషన్ గా తీసుకొని మా వాళ్ళు ఇంకా బాగా పర్ఫామ్ చేస్తారు కదా. సో రౌండ్ 1 విన్నర్స్ డిసైడ్ చేశారు. రౌండ్ 2 లో ఆది అండ్ అశ్విని టీం నుంచి ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు. ఎవరు రాబోతున్నారో అశ్విని గారు చెప్తారు. మా టీం నుంచి శశాంక్ అండ్ చైతన్య వస్తున్నారండి. సో రౌండ్ 2 లో ఆది అండ్ అశ్విని టీం నుంచి శశాంక్ అండ్ చైతన్య రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. అరే మన బన్నీ అన్న పుష్ప 2 హిట్ కొట్టాడురా. సినిమాలో చెప్పినట్టే నేషనల్ లెవెల్ కాదురా, ఇంటర్నేషనల్ లెవెల్లో హిట్ కొట్టాడు. మనం కూడా బన్నీ అన్న సాంగ్స్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో సెలబ్రేషన్ చేద్దాం పదా. ఆ పిల్ల నీకు ఎలా కనబడుతుంది? రుద్రాక్షలో ఏకముఖి రుద్రాక్షలాగా. దాన్ని పవిత్రమైన గంగాజలంలో ముంచి పాలతో కడిగి మళ్ళీ గంగాజలంలో ముంచి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? కనిపిస్తుంది. అన్నా బన్నీ సార్ మూమెంట్ ఓకే అన్నా, ఒక్కసారి నీ ఫ్లోర్ మూమెంట్ ఆడన్నా. ఓకే లెట్స్ డూ ఇట్. ఎంత ముద్దుగా ఎందుకు పుట్టావు? పుడితే పుట్టావు, అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? కలిసాక డైరెక్ట్గా టాపిక్లోకి రాక ఈ గొడవ ఏంటి? పోటీలో ఉందో కాఫీ హౌస్, క్యాపుచినోకి అది ఫేమస్. నగలు కక్కే కాఫీ కప్స్, తగిలాయో నుంచి లిప్స్, టేబుల్ కింద చేతులు చేస్తాయి ఎంతో రొమాన్స్. అట్టా కాదే చిట్టి నాకు నాటి తోటే తట్టి, అందరి ముందర పట్టి నీతో ఫ్రెండ్స్ ముద్దే పెట్టి, పుక్కి షాపు లేచిపోయేలా సుబద్దలైపోయే, లిప్పుకున్నలో సుబద్దలైపోయే. ఒకటి తక్కువైంది అన్నా. ఒక్క నిమిషం, ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నాం, ఆ సాంగ్ లేకపోతే ఎలా చెప్పు మరి? అంటావా మామా, అంటావా మామా, అంటావా మామా, అంటావా మామా. పుష్పరాజ్ ఎవరు తెగ్గేదలా. అంటావా మామా, అంటావా
జడ్జెస్ శశాంక్ అండ్ చైతన్య చేసిన ఈ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? బిగినింగ్ విత్ విజయపిని మాస్టర్. శశాంక్ చైతన్య, బ్యూటిఫుల్ ఎనర్జీ. యాజ్ ఇట్ ఈస్ గా లాస్ట్ టైం కూడా మీకు అదే చెప్పాను, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఎనర్జీ మెయింటైన్ చేశారు. ఇందులో కూడా సేమ్ అదే ఎనర్జీ మెయింటైన్ చేశారు. వెరీ గుడ్. కీప్ గోయింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. హన్సిక గారు, మీ సూపర్ హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి మెడ్లీలో, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? This was a Padu performance. Shashank and Chaitanya, adripoindi, blockbuster, Padu. Master, I do think that you have a lot of potential to be like on a big screen as a choreographer. You remind me of Jani Master, to be honest. Thank you so much. Wish you guys all the best. Thank you Hansika garu. Moving on, Ganesh Master. చాలా బాగుంది. కొరియోగ్రాఫ్ అదిరిపోయింది. ఎక్కడెక్కడ ఏం కావాలో నీకు తెలుసు. అంటే నువ్వు పర్ఫెక్ట్ ఇప్పుడు ఫిలిం కొరియోగ్రాఫర్ అయిపోయినావు ఆల్రెడీ. అయిపోయి ఇంకా డీలో చేస్తున్నావు. మా అదృష్టం అది. చైతన్య అండ్ శశాంక ఇరగదీస్తారబ్బా. ఏం ఎనర్జీ! అబ్బా ఆ కింద మూమెంట్ చేస్తావు చూడు, పెద్ద హీరో ఈ మూమెంట్ వేసాడనుకో థియేటర్లో ఎవ్వరు కూర్చోరు. అదే మాస్టర్, అదే నా టీము. బుల్లెట్ కి భయపడే బ్రాండ్ కాదు. అదే ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ శశాంక్ అండ్ చైతన్య. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఐకాన్ స్టార్ థీమ్ లో మన జోడీలు చేసినటువంటి అద్దిరిపోయే అరాచకమైనటువంటి పర్ఫార్మెన్సెస్. ఒక పక్క ఛాలెంజెస్, ఒక పక్క స్టార్స్ గెలుచుకోవటం. కాంపిటీషన్ అసలు మామూలుగా జరగట్లేదుగా. ఈ కాంపిటీషన్ కి చిన్న పాజ్ ఇస్తున్నాను. ఈ ఎక్సైట్మెంట్ ని రేపు రాత్రి తిరిగి 9:30 గంటలకి మనం కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. గుడ్ నైట్. నేను మీ నందు, సైనింగ్ ఆఫ్.